హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహమ్మ స్విమ్మింగ్ క్లాస్ లైఫ్ అండ్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. టుడే ఐ లైక్ టు షేర్ నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి. నవరాత్రులు బాగా జరగాలి, విజయదశమి అందరికి విజయాన్ని సాధించాలి మనస్ఫూర్తి కోరుకున్నా ఈ కొంతమంది వరస్ట్ మీడియా వాళ్ళు, వరస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళ గురించి చాలా మటుకు చెప్పాను ఈరోజు. కాకపోతే వాళ్ళ మీద ఇంకా వీడియోస్ చాలా ఉంది కుదిరితే. ఐ న్యూస్, ఈటీవీ వాళ్ళ మీద అయినా వేస్ట్ గారి గురించి ఎంత తక్కువ అవసరమైతే పని అయితే ఎంత చేయించుకుంటారు, అవసరం లేకపోతే పక్కన పడేస్తారు. వాళ్ళు తెలుగుగా రిజైన్స్ పెట్టించి వాళ్ళ వాళ్ళ కంపెనీ పనులు చేయించుకోవడానికి వాడుకునే వేస్ట్ గాళ్ళు ఒక మీడియా ఛానల్. అసలు ఇంత రామోజీరావు ఇస్ తోపు. ఆయన కింద సంస్థలో 30% కరెక్ట్, 70% వేస్ట్ మేనేజ్మెంట్. వేస్ట్ మేనేజ్మెంట్. ఆ 70% వరస్ట్ మేనేజ్మెంట్ బయట అన్ని ఛానల్స్లో వాళ్ళు తీసుకున్నారు. రామోజీరావు గారిని చూసి మురిసిపోయి ఆయనంత స్థాయిలో ఎవరూ లేరు. ఆయన చేత గుర్తించబడే స్థాయిలో ఎవరూ లేరు, ఇంక్లూడింగ్ ఆయన నమ్మిన సొంత బామ్మర్ది బాపినీటితో సహా. మెచ్చుకునేలాగా 2-3 పనులు చేస్తుంటాడేమో, మిగతా పనులను చెత్త పనులే వాడు చేసేవి. వాడికి తోడుగా ఐ న్యూస్ జీవీరావు గారు ఐ న్యూస్లో షిఫ్టెడ్. వాడు వేస్ట్ గాడు. సరే, ఆ వేస్ట్ కాల్ గురించి మనకేం పని, కానీ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చెప్తున్నా. ఓజీ సుజిత్ ఈజ్ ఎ డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఒక ఫ్యాన్ బేస్డ్ ఫిల్మ్ తీస్తే అలా ఉంటుంది. హరీష్ శంకర్ పెద్ద ఫ్యాన్. గబ్బర్ సింగ్ పగిలిపోయే హిట్ ఇచ్చాడు. ఇప్పుడు ఓజీ సినిమా తీస్తున్నాడు. ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఫస్ట్ టైం పవన్ ఎవడు ఊహించాడు నేటిలో సినిమా చేశాడు. ఈ సినిమా కథ ఏంటంటే, నేను అనుకుంటున్న కథ ఓజీ ఫస్ట్ టైం నేను అనుకున్నాను. ఈ సినిమా ఏంటంటే, గతంలో ముంబై మాస్టర్స్ మొత్తం క్లీన్ స్లిప్ అయిపోతుంది. ముంబై అండర్ గ్రౌండ్లో ఉన్న ఏరియాలో 2 అండర్ గ్రౌండ్స్ కొట్టుకుని మొత్తం క్లీన్ స్లిప్ చేస్తాడు. క్లీన్ స్లిప్ చేసి ఇమ్రాన్ హాష్మి, పవన్ కళ్యాణ్ దాని తర్వాత ఇద్దరు వేరే చోటకి వెళ్ళిపోతారు. కాకపోతే ముంబైని వెళ్ళాలనుకుని ఇమ్రాన్ హాష్మి మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గత హిస్టరీ అండి, ముంబైలో తన పెద్ద మాఫియా డాన్. మళ్ళీ ఇమ్రాన్ హాష్మి మూలంగా మళ్ళీ మాఫియా వీళ్ళు పుట్టుకొస్తుంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ అంటే మొత్తం మాఫియానే లేపేస్తాడు. ఒక మాఫియా డాన్ తన మాఫియా వరల్డ్ని వదిలేసి బ్యాక్ ఒక అందమైన ఫ్యామిలీని చూసుకుని మళ్ళీ గెట్ బ్యాక్ మాఫియా వరల్డ్లోకి ఎంటర్ అయ్యి మొత్తం మాఫియాని లేపేస్తాడు. ముంబై మాఫియాని చైనీస్లో తన పెద్ద, ఎందుకంటే మాస్టర్స్ తను, అందుకని సినిమా మొత్తం మీద కత్తి గన్ను. ఇంకా ఈ సినిమా వీరంగా ఎలా ఉంటుందో నేనైతే ఎవడు ఊహించాను, వీరంగమే అనుకున్నా. ఫ్యాన్ బేస్డ్ పెద్ద ఫ్యాను భయంకరమైన ఫ్యాను, గన్స్, కత్తులు. ఇది స్టోరీ. ఇమ్రాన్ హాష్మి మెయిన్ విలన్. వాడు మళ్ళీ ముంబైకి డాన్ అవుతా అంటే పవన్ కళ్యాణ్ అంటే ఆమె ఇమ్రాన్ హాష్మిని క్లైమాక్స్ లేపేస్తాడు. ఇది కదా ట్రైలర్ ప్రకారం. ఓజీ 2 సాంగ్స్ బాగున్నాయి. దీన్ని బట్టి ఓజీ బ్యాక్గ్రౌండ్ బద్దలు కొట్టాడు. నాకు తెలిసి ఇంకా నందమూరి గంటలేని తమన్ నుంచి నందమూరి అయ్యాడు. నందమూరి తమను ఇప్పుడు ఏమొచ్చి కొడుదల నందమూరి తమన్ ఎలాగున్నాడు. నా గెస్ కరెక్ట్ అవుతుంది. అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కుమ్మేస్తాడు తమన్, అందులో ఎటువంటి మార్పు లేదు. ఇంకా మనం ఘంటసాల తమన్ని మనం పిలిచేవాళ్ళు నందమూరి కొడుదల తమనం పిలవాలేమో. సినిమా చూసిన వాళ్ళకైతే లూజ్ బాంబ్స్, చెవులు బద్దలైపోతాయి. ఇది కదా ముంబై మ్యాప్ ఆఫ్. ముంబైలో లేని వాడికి మళ్ళీ ఇమ్రాన్ హాష్మి వచ్చినోడు ఎలా ముంబై రూల్ని చేద్దామంటే పవన్ కళ్యాణ్ అంటే మటర్లు చేసి పడేస్తాడు. ఇది కదా. సో ఫ్యాన్ బేస్ ఫిలిం కుమ్మేస్తాడు, నో డౌట్. పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నా, ఇండస్ట్రీ హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకున్నా. ఓజీ చూడండి, సూపర్ హిట్ చేయండి దయచేసి. ఇలాంటి సినిమాలు మాత్రం ఐబొమ్మలో, బొప్పాయిలో మాత్రం చూడకండి. సినిమా చూసి ఎంకరేజ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో నాకున్న రాజ్యాంగ హక్కుతో ఈ వీడియో చేశా. ముందర ఉన్న మీడియా ఛానల్స్ కూడా నాకున్న రాజ్యాంగ హక్కులో మా ఫ్యామిలీకి జరిగిన ద్రోహంతో చేశాను. మా ఫ్యామిలీకి భయంకరమైన ద్రోహం జరిగింది. ఆ ద్రోహాన్ని బయటపెట్టి చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.